చాలామంది ఫైనాన్స్ విషయంలో దేవుని చిత్తము, దేవుని జ్ఞానము, దేవుని సమయము, దేవుని పద్ధతిని వెంబడించనందున ఎప్పుడు లేబిలోనే ఉంటున్నారు, కొరతలోనే ఉంటున్నారు. అనుకున్నది ఏది సాధించలేకపోతున్నారు. ఎంత జీతం నాకు వచ్చింది, కూర్చొని లెక్కలు వేసుకొని, జీతం రాకముందే, డబ్బు చేతికి అందకముందే వీటిలో ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు, ఏది ముందు, ఏది వెనక, ఏది ఎంత, ఇది ఎందుకు ఎక్కువైంది, ఇది ఎందుకు తక్కువైంది అని ఆలోచించుకొని దానికి తగినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత పేమెంట్ చేయాలి. చాలామంది